చికిత్స కోసం ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ హాస్పిటల్ కే వెళ్లాల్సిన అవసరం లేదు. లిస్ట్ లో లేని హాస్పిటల్ కి వెళ్తే ఇన్సూరెన్స్ వర్తించదేమోనన్న కంగారు కూడా అవసరం లేదు. అది ఏ కంపెనీ అయినా సరే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలు. నెట్వర్క్ జాబితాలో పొందుపరిచిన హాస్పిటల్సే కాకుండా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్సకు సంబంధించి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల సౌజన్యంతో ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం వెలువరించింది. ఇక నుండి అన్ని హాస్పిటల్స్ లోనూ క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం లభిస్తుందని, ఇది జనవరి 25 నుంచి అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. ఇప్పటిదాకా ఏదైనా హెల్త్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లోనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కు అనుమతి ఉండేది. నెట్వర్కేతర హాస్పిటల్లోనైతేనే చికిత్సకు ఎంత ఖర్చయితే అంత రోగి సొంతంగా చెల్లించుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత ట్రీట్మెంట్ యొక్క ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పొందేందుకు రీఎంబర్స్మెంట్ కు దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఈ దరఖాస్తుకు వైద్య చికిత్సకు సంబంధించి పత్రాలు, బిల్లుల రూపంలో పెద్ద ఫైలునే జతచేసి ఇవ్వాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్ అంతా కూడా సుదీర్ఘంగానూ, సంక్లిష్టంగానూ ఉండేది. అయితే ఇక నుండి ఈ తలనొప్పులు తప్పనున్నాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ పై కీలక నిర్ణయం వెలువడిన అనంతరం బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘేల్ స్పందించారు. బీమా పాలసీదారులకు చికిత్సను సులభతరం చేసేందుకే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.